ఏపీలో సుపరిపాలన సంబరాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జనసేన ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సుపరిపాలన మొదలై ఏడాది అయినందుకు, పీడ విరగడై ఏడాది పూర్తయినందుకు సంబరాలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులకు పవన్ పిలుపునిచ్చారు. కాగా ఇప్పటికే సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ వేడుకలపై డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టారు. సంక్రాంతి, దీపావళి కలబోసిన వేడుకగా నిర్వహించాలని పవన్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగిందని వైసీపీ మూకలను రాష్ట్ర ప్రజలు తరిమేసి ఏడాది పూర్తయింది. కేంద్రంలో ప్రధాని మోడీ నేతృత్వంలో రాష్ట్రంలో సంబరాలు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సుపరిపాలనకు ఒక వసంతం పూర్తి. ఈ శుభతరుణాన్ని పురస్కరించుకుని పండుగ చేసుకుందామని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఉదయం వాకిళ్లను రంగవల్లులతో అలంకరించాలని, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించాలని సూచించారు. పీడ విరగడ ఏడాది పూర్తయినందుకు దీపావళి మాదిరిగా దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చాలని పిలుపునిచ్చారు. ఏపీలో సుపరిపాలన సంబరాలు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సుపరిపాలన సంబరాలు జరుపుకోవాలంటూ కూడా డిజిటల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ రాజేంద్ర. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి సంబరాలు చేసుకోవాలని చెప్పేసి కూడా నిర్ణయించింది. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత వారం రోజుల క్రితమే పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా 4వ తేదీన ఎవరు ఊహించని విధంగా అత్యధిక మెజార్టీతో కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఆ గత పాలన అంతా కూడా పీడ విరగడైపోయిందని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానిస్తూ ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఉదయం నుంచి కూడా రంగవల్లులు ప్రతి ఇంటి ముందర వేయాలని, అలాగే మహిళలందరికీ కూడా ముగ్గుల పోటీలు నిర్వహించాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. మరోవైపు సాయంత్రం యువకులందరూ కూడా ఏదైతే నరకాసురు వధ తర్వాత అత్యంత ఘనంగా వైభవంగా దీపాలు వెలిగించి పటాకులు కాల్చి ఏ రకంగా సంబరంగా జరుపుకుంటామో ఈరోజు సాయంత్రం అదేవిధంగా యువత ప్రతి ఇంటి వద్ద కూడా దీపాలు వెలిగించి బాణసంచా కాల్చుకుంటూ పెద్ద ఎత్తున సంబరాలను అంబరాన్ని అంటే విధంగా జరిపించాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీరితో పాటు టీడీపీ అలాగే బీజేపీ నేతలు కూడా జతకట్టారు. మరోవైపు ఇటు విజయవాడ నగరంలో ఇటు ఎంపీ కేసినేని చిన్నితో పాటు అలాగే నాదెండ్ల మనోహర్ మంత్రి వీరి ఆధ్వర్యంలో ప్రస్తుతం అయితే ఈ కార్యక్రమం కొనసాగుతున్న